హాయ్ అండి, ఇది సినిమా రోజు సాయంత్రం వీడియో అండి. ఆ రోజు ధనత్రయోదశి శని త్రయోదశి కదండి. ఆ రోజు అయితే అమ్మదీపం పెట్టుకుని చాలా మంచిదట ఇంటి ముందు అయితే కనుక నేనైతే ఆ రోజు వీడియో యూట్యూబ్లో తప్పులో మన ఏ వీడియోస్ చూస్తున్నాను అనమాట అండి. నాకు ఎందుకో పెట్టుకోవాలనిపించింది అనమాట అండి. నేను ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ఇలాంటి వినలేదన్నమాట, ఎప్పుడు పెట్టుకోవడం కూడా అండి. ఇదే ఫస్ట్ టైం చూశాను కదా, ఖచ్చితంగా పెట్టుకుందాం అనుకున్నా. నాకు ఇంట్రెస్ట్ మాట ఇలా చేయడం అయితే కనుకండి. ఇంకా అందుకోసం ఇల్లు అయితే ఆల్రెడీ పూజ కోసం తడిగుడ్లు అయితే పెట్టేసుకున్నాము మార్నింగే. ఇంకైతే ఎదురుకుంటూ కూడా కడిగేసాను, కానీ మళ్ళీ ఈవినింగ్ అయితే ఒకసారి ఎదురుకుంటూ కడిగేసాను. గడప ముందు మాత్రం కొంచెం ప్లేస్ అయితే ఉంచుకున్నానండి దేవుడికి అయితే ముగ్గులు పెట్టడం కోసము. తర్వాత అయితే ఇంకా ఎదరంతా పెట్టేసుకుని తర్వాత అయితే ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ చేసాం. మరి 6:30 నుంచి 8 లోపల ఇప్పుడు పెట్టేసుకోవాలండి ఈ యమదీపం అయితే కనుకండి. నేను అందుకని ఇటుపక్క పసుపు రాసి మొత్తం ఇటు అటు గుమ్మాల ముందు పసుపు రాసి ఇలాగైతే కనుక కొబ్బరి ముగ్గు అయితే వేసానండి. నాకైతే కొబ్బరి ముగ్గు రాదు, ముగ్గులు అయితే బాగా వేస్తాను కానీ కొబ్బరి ముగ్గు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. నేనైతే యూట్యూబ్లో చూసి కొబ్బరి ముగ్గు అయితే వేసానండి. తర్వాత వచ్చేసి ఇంటి ముందు అయితే కానీ పద్మం అయితే వేసుకున్నాను, ఇలా పసుపు రాసి పద్మం వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇది యమదీపానికి అయితే కదా దక్షిణ వైపుగా ఖచ్చితంగా ఒక దీపం అయితే ఉండాలంటండి, ఒక ఒత్తి అయితే వేయాలంటే. అందుకనే 3 వైపులు అయితే ఒత్తి వేసానండి ఆ దీపం. ఫస్ట్ అయితే కనుక ఇలా ముగ్గులు పెట్టిన తర్వాత లోపలికి వచ్చేసి నేను కొత్త పమ్మిదలు 2 తీసుకున్నానండి. దీనికైతే గోధుమ పిండితో చేస్తే చాలా మంది తింటారు పమ్మిద. నాకు చేయడానికి అయితే ఇంకా టైం లేదు, మా అమ్మాయికి బాగోలేక చూపిస్తూ హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను, నీరసంగా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా గోధుమ పిండి పమ్మిదలు అయితే చేయలేదండి. ఆ రోజు నేను మధ్యాహ్నం పొద్దున్నే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చానమాట అండి. పమ్మిదలు చేయకపోయినా కొత్త పమ్మిదలు అయితే మొన్న దీపావళి కోసం తీసుకొచ్చానమాట. అవన్నీ కడిగేసి అట్లా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసి ఇక్కడ కొబ్బరి ముగ్గులు వేసిన వాటిలో అయితే కనుక ఇలా తమలపాకులు పెట్టేసి ఒకటైతే యమదీపం, ఇంకోటి అయితే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, అక్కడైతే సింగిల్ దీపం పెట్టలేదు. అదే ఒక సింగిల్ ఒత్తులు 2 ఒత్తులు వేసి ఒక ఒత్తు కింద పెట్టేసి దీపారాధన చేయాలంటండి. అయితే కనుక దక్షిణ వైపు ఖచ్చితంగా యమదీపం అయితే దక్షిణ వైపుకు ఒక ఒత్తి అయితే ఉండాలంటండి. ఉన్న ఒత్తులే తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు అయితే పెట్టానండి. తర్వాత అయితే పూలతో డెకరేషన్ చేసిన అనమాట. చేసి అక్కడైతే కొంచెం పసుపు కుంకుమ, తర్వాత ప్రసాదం కింద అయితే కనుక అంటే కొన్ని బియ్యం కొంచెం అయితే కనుక బెల్లం ముక్కట్టే పెట్టాలంటండి. ఇలా పెట్టి నేనైతే దండం పెట్టుకున్నాను అనమాట అండి. నాకైతే ఇలా ఎప్పుడు చేయలేదు, ఏదో ఫస్ట్ టైం చేయడం, కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే చూసిన ఇలాంటి చేస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.